కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్లే రహదారిలో మనకు కనిపిస్తుంది. శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధ పురాతన శైవక్షేత్రం. ఆలయ విశిష్టత: ప్రధాన దైవం రామలింగేశ్వరస్వామి. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామివారి గర్భాలయం పక్కనే ఉన్న ఒక బుగ్గ చిన్న నీటి ఊట నుండి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి బుగ్గ రామలింగేశ్వర క్షేత్రమని పేరొచ్చింది. ఆ ఊట నుండి వచ్చే నీరు ఒక చిన్న కాల్వలా ప్రవహించి కోనేరులోకి చేరుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఈ గ్రామానికి కాల్వబుగ్గ అని పేరొచ్చింది. పురాణ చరిత్ర: పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు ఇక్కడ తపస్సు చేసి పంచలింగాలను ప్రతిష్ఠించాడని స్థానిక క్షేత్రపురాణం వివరిస్తోంది. మరికొన్ని కథనాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఇక్కడ శివుడిని అర్చించాడని, అందుకే ఇక్కడి స్వామిని రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారని ప్రతీతి. ఆలయ నిర్మాణం మరియు విశిష్టత: సాధారణంగా శివాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి, కాని ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఇక్కడి కోనేటిలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటుంది. శివలింగం శిరస్సు భాగం నుండి నీరు ఉబికి రావటం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధాన గర్భాలయంలోని రామలింగేశ్వర స్వామితో పాటు ఆలయ ప్రాంగణంలో భవానీమాత, వీరభద్రస్వామి మరియు ఇతర దేవతామూర్తుల ఉప ఆలయాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యం: ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో మరింత అభివృద్ధి చెందింది. ఆలయ స్తంభాలపై ఉన్న శిల్పకళ, గోపుర నిర్మాణాలు ఆ కాలపు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ క్షేత్రంలో పండుగలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కార్తీక సోమవారాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలవారు కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఇంకా కాల్వబుగ్గ దర్శనం చేయకపోతే ఒక్కసారి వెళ్ళి శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి దర్శనం చేసుకోండి. ఓం నమఃశివాయ.